నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ గుట్టలలో చెరువులను చేపలు పట్టడు. మొత్తం చుట్టూ గుట్టలే ఉంటాయి, మధ్యలో చెరువు ఉంటుంది. ఈ చెరువులో చేపలు పట్టడు. లేబర్ అయితే వలలు వేసిర్రు. మా బామ్మడిది ఆడైతే చూడుర్రి తెడ్డుతో ఎట్లా ఆడుతాడు. లోతుగొలుగురా అంటే ఆట ఆడుతాడు చూడుర్రి. మొత్తం గుట్టలే ఉంటాయి, చుట్టూ గుట్టలే, మధ్యలో చెరువు. బాగా రిస్క్ ఇందులో చేపలు పట్టడైతే. చూడరు అక్కడ ఉన్నారు అక్కడ లేబర్ మొత్తం. చూడండి అక్కడైతే చేప పడ్డది. చూడరు ఎట్లా తీస్తాడో. చాలా పెద్ద చేపనైతే, బాగా అంటే బాగా పెద్దగా ఉంది. లేవాటి చూపిస్తాడు. వలలకి వెళ్ళి తీసేటప్పుడు అది చూడండి. ఈ చెర్లనైతే నీళ్ళు ఎండిపోయినాయి, గడ్డలు నీళ్ళని అక్కడ ఇబ్బంది పడతారు. చూడరు చేపలు ఎక్కువ పడ్డాయిగా, కింద తెప్ప తట్టి ఇబ్బంది పడతాడు. ఇద్దరు అక్కడ గడ్డ నుంచి కిందికి జరిపి మళ్ళీ తెప్ప పైన ఎక్కిరు. దోస్తులు ఇవైతే కచ్చవాళ్ళు అంటారు. అక్కడ చేపనైతే పడ్డది, తీస్తాను చూడుర్రి. ఆయనకు ఇంకో పక్క పొంటి రెడ్ టీషర్ట్ ఆయనకు కూడా పడ్డది దోస్తులు. చూడుర్రి చేప. ఆయన కూడా పైకి లేవాటి చూపిస్తాడు. చూడుర్రి అగ లేవాడతాను చేపను. చూడుర్రి దోస్తులు. వల యుట్టుడు అట్లుంటుంది. వల ఎట్లా యుడుతున్నారో. వలలు వేసుడు వలలు తీసుడు చాలా రిస్క్ దోస్తులు. చూడుర్రి ఎంత ఇబ్బంది పడతారో చూడండి. వలనైతే యుడుతాడు చూడుర్రి. మళ్ళొక్కటి పడ్డది చేప, కాకపోతే చిన్నది పడ్డది. వల యుట్టుడు అయితే అయిపోయింది దోస్తులు. చూడుర్రి చేపలు అయితే గడ్డకు తీసుకొస్తాడు. చేపలు ఎన్ని పడ్డాయో, మనిషికి ఒక్కొక్కరికి ఒక్క క్వింటల్ నుంచి పైకి పడ్డాయి చేపలు. చూడుర్రి గడ్డకు తీసుకొస్తాడు. చేపలు చూడుర్రి ఎట్లా కొట్టుకుంటానయో. చూడుర్రి పెద్ద పెద్ద ఒక్కొక్క గ్యాస్ కట్టు 5 నుంచి 6 కేజీలు ఉంది. ఒక్కొక్కటి 10 కేజీలు కూడా ఉంది. వలలు అవి 2 సంచులలో వలలు, 2 వలలకే ఎన్ని చేపలు పడ్డాయి చూడుర్రి దోస్తులు. చేపలు చూడుర్రి దోస్తులు ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత మంచిగా ఫ్రెష్ ఉన్నాయో, ఎంత రెడ్ కలర్ ఉన్నాయో. చూడుర్రి ఎట్లా కొట్టుకుంటాయి. ఇక జాలి పైకి లేపాగానే ఎట్లా కొట్టుకుంటాయి చూడుర్రి దోస్తులు. చూడుర్రి ఒక చేప చూడు ఎట్లా కొట్టుకుంటుందో. ఇక్కడనైతే పెద్ద చేప పడ్డదని తీసేందుకు చూడుర్రి దోస్తులు ఎట్లా కొట్టిందో. కథం అటే వీకింది. చేపలు అయితే గడ్డకు తీసుకొచ్చారు దోస్తులు. గడ్డకు తీసుకురాగానే చేపలు ట్రాక్టర్లో లోడ్ చేసుకొని కిందికి తీసుకొచ్చినాం. కాకపోతే అక్కడ వీడియో తీసుడు అయితే కుదరలేదు మొత్తానికి. అక్కడికి ఐస్ బండి పోక బాగా ఇబ్బంది అయింది దోస్తులు. అందుకనే ట్రాక్టర్లు వేసుకొని చేపలను ఇక్కడికి తీసుకొచ్చినాం. చూడుర్రి బాగా అంటే బాగా పడ్డాయి చేపలు. వీటితో ఎంత ఇబ్బంది అవుతుందో చూడుర్రి దోస్తులు. గుట్టలల్లో చేయబట్టి ఐస్ బండి అక్కడికి కోడు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడికే తీసుకొచ్చినాం చేపలు. ఎట్లా అన్లోడ్ అవుతాయో, ఎట్లా కాంట అవుతాయో చూడుర్రి దోస్తులు. చేపలు ఇక్కడికి వచ్చినాక చూడుర్రి దోస్తులు ఎంతమంది జామ అయ్యారో చేపల నిమిషానికి. వావో గిన్ని చేపలు అన్నట్టు చూస్తారు అందరు ఊరోళ్ళంతా. ఇన్ని చేపలు మా చెర్లి వరకు ఎప్పుడు పట్టలే అన్నట్టు చూస్తారు. చూడుర్రి దోస్తులు. జాకి లేపినా కూడా చేపలు అయితే కింద పడతలేవు దోస్తులు. తాడు సపోర్ట్ ఉండి కింద వాళ్ళ మనోళ్ళు ఇట్లానగానే కింద పడతాయి. చూడుర్రి కొన్ని చిక్కాలు తీస్తాను. అన్ని చిక్కాలు తీస్తే ఒకటేసారి కింద పట్టల పట్టాయి. మళ్ళీ కింద పడితే ఖరాబ్ అవుతాయి అని కొన్ని చిక్కాలు తీసినాం దోస్తులు. ప్రజెంట్ అయితే ఒక 3 చిక్కాలు తీసినాం. చూడుర్రి కాంట స్టార్ట్ అవుతుంది. అది చిక్కాలు అయితే ఇప్పుతారు దోస్తులు. చిక్కాలు ఇప్పి రెడీ చేస్తారు ఇక కాంటకు. రవ్వులు చూడుర్రి మొత్తం రవ్వులే పడ్డాయి. ఎగ్ వచ్చింది రవ్వులకు మొత్తం. ఎగ్ అంటే శన వచ్చినాక మనకు ఆటోమేటిక్గా రేట్ డౌన్ అయిపోతుంది మార్కెట్లో. ఎంత పెద్దగా ఉన్నా వేస్ట్, ఎంత మంచిగా ఉన్నా వేస్ట్ శన ఉంటే. చూడుర్రి దోస్తులు చేపలు ఎట్లున్నాయి.
అన్నిటికన్నా అవే మంచిగా బాబు. అది నాకు లెక్కలేదు, నేను అడగకు నన్ను. కొన్ని చేపల జోకులు కూడా అయినాయి చూడు. లోపల ఐస్ కూడా వేస్తారు చేపలకి. కాంట అయిన చేపలు ఐస్లో చూడు. కాంట అయిపోగానే ఐస్ అయితే వేసుకోవాలి దోస్తులు. ఐస్ వేసుకోకపోతేనే అయితే బాగా ఇబ్బంది అవుతాయి, చేపలు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ దూరం పోయే చేపలుగా చూడు రైస్ ఎట్లా పడ్డదో, మంచిగా చిక్కగా ఎంత ఒత్తుగా పడ్డదో. ఆ చేపలు అయితే పైకి వచ్చినాయా, రాగానే ఐస్ ఎత్తాడు. ఐస్ వేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. రవ్వులు చూడు ఎంత మంచిగా ఉన్నాయో, మొత్తం ఎగ్గే ఉంది. మళ్ళీ చేపలు ఎంత పెద్దగా ఉన్నాయేం పాయద, మొత్తం శనుండుట్లా. అక్కడ కింద కాంట కాగానే అక్కడ ట్రేలో ఐస్ ఎత్తాడు చూడు దోస్తులు. ఐస్ వేసిండా, మధ్యలో ఐస్ వేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకనే ముందుగానే వేసుడు అందులో. మళ్ళీ పైన ఎత్తి ఒక్కకెళ్ళి ఎత్తే చేపలకు పట్టదు. ఇక్కడ పైన ఎత్తాడు, ఇంట్లో కూడా మధ్యలో ఐస్ పడ్డది. మళ్ళీ పైన మళ్ళీ ఇంకొద్ది వేసి కథం ప్యాక్ చేసి ఎత్తాడు. ఆ ట్రైన్ పక్కకి ఎత్తుతాడు. ఇక ఒక్కనికైతే లోపల ఇబ్బంది అవుతుంది దోస్తులు బండ్లే. చూడు మనం కూడా ఎక్కి కొద్దిగా పని చేయాలిగా, లేకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్కనికి. చూడు రైస్ ఎంత మంచిగా పడ్డదో. ప్రతి ఒక్క చేపకు ఐస్ పడాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అట్లా లోడ్ చేయాలి. మేము తీసుకుపోయిన ట్రైల్ అయితే జరపలేదు దోస్తులు. మేము తీసుకుపోయిన ట్రైలల్లో ఐస్ ఉండే, అందుకే నేను ఐస్ అక్కడ కింద పోసి ట్రైల్ కాల్ చేసి చేపలు లోడ్ చేసుకున్నాం. ఐస్ అక్కడ కింద పోసినాం. ఐస్ కాల్ అయితేనే ట్రైల్ అవుతాయి ఇక, మళ్ళీ చేపలు వేసుకోవచ్చు. అందుకనే బండ్లనే పోసినాం ఐస్నంతా. బండ్లో పోసి ట్రైలర్లో వేసేస్తున్నాం. చేపలు అయితే మొత్తం అయిపోయినాయి దోస్తులు. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పట్టేస్తారు, పట్టగట్టి మంచి గట్టిగా కట్టి బండి తీసుడు వెళ్ళేటిగా. ఇక్కడ నుంచి వెళ్ళిపోవుడే. లేకపోతే ఊరోళ్ళు వచ్చి మాకు చేపలు ఇవ్వలేదంటే మాకు చేపలు ఇవ్వలేదని లొల్లి. వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపం, మా మీద తీస్తారు. అందుకని టక్క పట్ట కప్పుకొని వెళ్ళిపోవుడే. హాయ్ ఫ్రెండ్స్, ఆడగట్టపోతే ఆగదు బండి. అరే గాడిది అట్లా కొడతా అంటే మాత్రం నాకు హిసాబు చెప్పి కొట్టు కదా. పట్టనైతే అప్పుడు అయిపోయింది దోస్తులు. తాడెత్తారు, తాడు కట్టిందంటే ఇక వెళ్ళిపోవుడే. తాడు కడతారు చూడు. తాడు కట్టుడు కూడా అయిపోయింది దోస్తులు. బండి తీసుడే లేటు, బండి కూడా వెళ్తాను దోస్తులు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి దోస్తులు కొద్దిగా. ఇంకా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటా. వీడియో నచ్చినట్లయితే గట్టిగా సపోర్ట్ చేయరు దోస్తులు. బాయ్ ఉంటా మరిగా.